సరే కానీ ఇలా కుల పెద్ద ఎవర్రా నేనన్నా ఏ సామిగా అయ్యా ఎవరు వచ్చారో చూడు. ఎవరయ్యా? మన నియోజకవర్గంలో ఇప్పుడు మన అన్న నించుంటున్నాడు. ఈసారి మనం ఓటేసి మన అన్న గెలిపించాలి. నమస్కారం అయ్యా. నమస్కారం ఏ ఇటు రాయి ఇచ్చేయండి, లెక్క తీసి ఇచ్చేయండి. ఎన్ని ఓట్లు చూసి ఇగో ఇది తీసుకోండి. ఈసారి మన అన్నని గెలిపించాలి. మన నియోజకవర్గంలో తీసుకోండి. తీసుకోండి అమ్మా. వద్దయ్యా మీకే ఇన్ని ఓటేయండి. వద్దయ్యా మాకు ఇప్పుడు ఇవి తీసుకుంటే మేము అవసరాలు తీర్తాయ్యా, మా తరతరాలకి ఎలా ఉపయోగపడతాయి అయ్యా? ఈ ఒక్కసారి గెలిపిండి చూద్దాం. వద్దయ్యా మాకు వద్దయ్యా. మీకు మంచి ఇల్లు బళ్ళు అన్ని వచ్చేస్తాయి. పాత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఒక్కసారి గెలిపియండి. మాకు ప్రతి నాయకుడు అదే చెప్తున్నాడు అయ్యా. చూడండి అయ్యా ఎలా ఉందో మా ఇల్లు, మా రోడ్లు, మంచినీళ్ళు, ఆసుపత్రి కూడా లేక మా బ్రతుకులు ఇక్కడే నలిగిపోతున్నాయి అయ్యా. మా రోడ్లు చూడండి అయ్యా ఎలా ఉన్నాయో. ఇది ఒక్కసారి మన అన్నకు ఓటేసి గెలిపించాను అమ్మా. ఈసారి రోడ్లు మంచి నీళ్ళు వస్తాయి. వద్దయ్యా. చూడండి అయ్యా మా చిన్నదానికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి తీసుకుపోతే పట్టణానికి నీటి వల్ల సమస్య వచ్చి దాని ఎదుగుదల ఆగిపోయింది అన్నారయ్యా. వద్దయ్యా, అవసరాలు మాకు వద్దయ్యా. ఒక్కసారికి ఓటు వేపియండి అయ్యా, వేపిస్తాం. బళ్ళు అన్ని కట్టిస్తాం. ఆసుపత్రి మంచి విద్య, మంచి ఉద్యోగం అన్ని వస్తాయి. మాకు వద్దయ్యా, మాకు నమ్మకం లేదయ్యా. మమ్మల్ని మా బ్రతుకులు మారుస్తారు అలాంటి నాయకుని ఎన్నుకుంటామయ్యా. మీరు వెళ్ళొచ్చయ్యా. మాకు వద్దయ్యా. ఒక్కసారి మన అన్నకు ఓటేసి గెలిపించండి. పబ్లిక్ ఎడ్యుకేషన్, రోడ్లు అన్ని వస్తాయి. ఈసారి ఓటేయమ్మా మన అన్నకి. వద్దయ్యా, బయలుదేరండి అయ్యా. వద్దయ్యా. లచ్చి అయ్యా బయటికి రావే. అయ్యా నాయకుడు అంటే ఎవరో తెలుసానా లచ్చి? నాయకుడు అంటే ప్రజల్ని మబ్బు పెట్టి డబ్బులు ఆశ చూపించి, బహుంతాల ఆశ చూపించి మాకోటేయండి అనేవాడు నాయకుడు కాదు లచ్చి. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకై పనిచేసేవాడే సరైన నాయకుడు. అలాంటి నాయకుడిని ఎన్నుకున్నాం. అవునయ్యా, మన ఆయుధాన్ని మనం సరిగా ఉపయోగించుకున్నాం. మనందరికీ తెలుసు, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే కుల, మత, ప్రాంతీయ వర్గాలకు అతీత ఒక మంచి నాయకుడిని వాళ్ళు చూపే ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకున్న రోజు ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. అలాగే ఒక సమాజం బాగుండాలంటే అందులో ఉన్న ప్రతి కుటుంబంలో గూడు గుడ్డలాగే గౌరవప్రదమైన ఉపాధి కూడా ఒక ప్రాథమిక హక్కుగా, మరియు ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య, వైద్యం వారికి ఇచ్చిన రోజు సమాజం బాగుంటుంది. అలానే దేశం కూడా బాగుంటుంది. అలాంటి మార్పు కోసం నా వంతుగా మార్పు తీసుకురావడానికి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి రాబోతున్న జనరల్ ఎలక్షన్లో ఓటు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ప్రతి ఒక్కరూ తమ ఓటుని ఆయుధంగా వాడతారని భావిస్తూ మీ భావి భారత పౌరుడిగా జై హింద్.